Hello darlings, it's show time. Welcome back to my channel. బాహుబలి ద ఎటర్నల్ వార్స్ ట్రీజర్ డ్రాప్ అయిపోయింది. యాక్చువల్గా ఈ ట్రీజర్ బాహుబలి ద ఎపిక్ రిలీజ్ టైంలో థియేటర్లోనే వేస్తాను చెప్పారు కానీ చాలా చోట్ల వేయలేదు. సో టీజర్ డ్రాప్ అయిపోయింది. ఇంకెందుకు కాలేజ్ డార్లింగ్స్, లెట్స్ వాచ్ ది ట్రీజర్. బాహుబలి ప్రాణం పోసి పెంచుకున్న నా బిడ్డ తన కోసం ఆ పరమశివుడు రాసిన గమ్యమేంటో అప్పుడు నాకు తెలియలేదు. తన మరణం ఒక ముగింపు కాదు, ఓ మహాకార్యానికి ప్రారంభం. తన గమ్యం యుద్ధం, భూత వర్తమాన భవిష్యత్ కాలాలని శాసించి దేవాసుర సంగ్రామం. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? జై మహాకాల. అది అదే ప్రశ్న ఇంద్ర, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా అని. ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరి ఆల్రెడీ దెన్ బాహుబలి లెగసీని మనము ఇప్పుడు యానిమేషన్ ద్వారా చూడబోతున్నాం. టీజర్ స్టార్ట్ అవడమే అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎటర్నల్ కాస్మిక్ యూనివర్స్లో ఎంటర్ అవుతుంది. ద ఫాలెన్ సిటీ ఆఫ్ త్రిపుర, పాతాళ లోకంలో అమరేంద్ర బాహుబలి ఆత్మ ఉంటుంది. తన్ని రక్షిస్తూ విక్షాసుర ఉంటాడు. అలాగే లార్డ్ ఇంద్ర పాతాళలోకి వస్తాడు బాహుబలి కోసం. తన్ని రక్షించడానికి విశ్వాసురకి ఇంద్రుడికి ఫైట్ జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, యూనిక్గా ఉంది. యానిమేషన్ అయితే టాప్ నాచ్లో కూడా ఉంది. బాహుబలి ద ఇటర్నల్స్ వార్ డైరెక్ట్ చేసేది ఇషాంత్ శుక్లా. తన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వచ్చేసి స్టార్ వార్ విజన్, ద బెండిక్స్ ఆఫ్ గోలక్. దీని బడ్జెట్ ఆల్మోస్ట్ 120 crores అంటున్నారు. మహావతార్ నరసింహ తర్వాత మన ఇండియన్ యానిమేషన్ సిరీస్ చాలా గేమ్ చేంజింగ్గా మారింది. బాహుబలి ద ఎటర్నల్స్లో ఉండే యానిమేషన్ కూడా టాప్ నాచ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద యానిమేషన్ కంపెనీస్ వర్క్ చేస్తుంది. ఆర్కా స్టూడియోస్, అలాగే ఆర్కా అనే యానిమేషన్ సిరీస్లో వర్క్ చేసిన కంపెనీ కూడా ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ 2027లో రిలీజ్ అవుతుంది. అలాగే దీనిలో ఉండే యానిమేషన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు మన ఇండియన్ సినిమాలో యానిమేషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మహావతార్ నరసింహ తర్వాత యానిమేషన్ మీద అందరూ ఒపీనియన్ చాలా చేంజ్ అయింది. బాహుబలి ద ఎటర్నల్ వార్ ఇండియన్ యానిమేషన్ మూవీస్కి గేమ్ చేంజర్గా మారుతుంది. ఇంకా మీద బాహుబలి లెగసీని మనం యానిమేషన్లో చూడబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఆల్మోస్ట్ 120 crores బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి దాని తగినట్టు స్టోరీ డెవలప్మెంట్, అలాగే యానిమేషన్లో విఎఫ్ఎక్స్ కొద్దిగా గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఐమ్ డామ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా యూనిక్గా ఉంది. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎటర్నల్స్ కాస్మిక్ యూనివర్స్లో ఎరుకోవడం కానీ ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది.
మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో వీడియోలో కలుస్తాం. జై హింద్.